హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనం డైలీ సెల్ఫ్ అర్నింగ్ చేసుకోవచ్చు అండ్ రెఫర్ని కూడా చేసుకోవచ్చు. సో పర్ రెఫర్ మనకు 7 రూపీస్ అయితే ఇస్తున్నారు అండ్ మినిమం రీడింగ్ జస్ట్ 4 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. సో ఈజీగా డైలీ 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ యాప్ యొక్క అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్గా రెఫర్స్ అయితే చేసుకొని పేటిఎం క్యాష్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి యాప్ ఎలా వచ్చాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్లో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే కండి. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమున్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమున్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమున్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేసి మన ఛానల్ అయితే వస్తుంది. సో అక్కడ కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు చెప్పే అప్లికేషన్ నేమ్ అయితే తెలుసుకుందాం. సో ఓవరాల్గా ఇక్కడ నేమ్ చూసుకుంటే నియో రివార్డ్స్ అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ పైన అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మీ యొక్క ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో మీ యొక్క పేటిఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత రెఫర్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇస్తాను. సో లేకపోతే మీకు స్క్రీన్ పక్కన ఒక కోడ్ అయితే కనిపిస్తుంది. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ అర్నింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఓవరాల్గా మనకు ఇందులో వచ్చేసి టోటల్గా సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు యాప్ చూసే ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి. హోమ్, గిఫ్ట్ బాక్స్, ప్లస్ ఐకాన్ అండ్ మీ సింబల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ ఫైర్ అలర్ట్ పాస్ అనే ఆప్షన్ అయితే ఉంది ఫస్ట్ బ్యానర్లో. సో ఇందులో వచ్చేసి మనకు ప్రతి 10 లక్కీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఫ్రీ ఫైర్కి సంబంధించిన అలర్ట్ పాస్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో అది కూడా లక్కీ 10 మెంబర్స్ మాత్రం. సో మీరు కావాలంటే పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఫ్రీ ఫైర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ పార్టిసిపేట్ నౌ పని అయితే క్లిక్ చేసేసేయండి. సో దీని యొక్క కాంటెస్ట్ క్లియర్ అయిన తర్వాత మీకు విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసి డైరెక్ట్గా మీరు ఒకవేళ విన్నర్ అయితే డైరెక్ట్గా మీ ఫ్రీ ఫైర్ ఐడికి అలర్ట్ పాస్ అయితే ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రాచ్ అండ్ విన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ప్రతి 5 మినిట్స్కి మనం ఇందులో నుంచి 1500 కాయిన్స్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేయాలో చెప్తాను. బ్యానర్ పైన అయితే క్లిక్ చేయండి. బ్యానర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో స్క్రాచ్ అయితే స్క్రాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అయితే కనిపిస్తాయి. 6 పాయింట్స్ అయితే వచ్చాయి నాకు. సో ఇక్కడ 6 పాయింట్స్ పైన అయితే క్లిక్ చేసేయండి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత యాడ్స్ అయితే వస్తున్నాయి. సో సెల్ఫ్ అర్నింగ్ కాబట్టి యాడ్స్ రావడం మామూలు. సో దాన్ని ఇగ్నోర్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ ఇగ్నోర్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్క్రాచ్ కార్డ్లో కాయిన్స్ అర్న్ చేశారో సో దాన్ని మనం యాడ్ కాయిన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో సింపుల్ ఇక్కడ యాడ్ నౌ పైన ఆప్షన్ అయితే ఉంది కదా. సో యాడ్ నౌ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కాయిన్స్ క్రెడిటెడ్ యువర్ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ప్రతి 2 మినిట్స్కి మనం ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఆ స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తే మనకు కాయిన్స్ అయితే వస్తాయి. సో దాన్ని డైరెక్ట్గా మనం మెయిన్ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఉంది. స్పిన్ అండ్ విన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇందులో మనకు అప్ టు 100 రూపీస్ నుంచి అప్ టు మనకు 130 200 కాయిన్స్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ స్పిన్ అండ్ విన్ పైన అయితే క్లిక్ చేసేయండి. స్పిన్నర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ యారో ఇక్కడ స్టాప్ అవుతుంది. అన్ని కాయిన్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ ప్రజెంట్ నాకు 120 కాయిన్స్ అయితే వచ్చాయి. జస్ట్ ఇక్కడ యాడ్ కాయిన్స్ పైన అయితే క్లిక్ చేసి మనం ఏదైతే స్పిన్ అండ్ విన్లో ఏ కాయిన్స్ విన్నామో సో డైరెక్ట్గా మనకు మెయిన్ వ్యాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా మనకు ప్రతి 2 మినిట్స్కి ఇందులో కూడా స్పిన్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్క్రాచ్ కార్డ్ కూడా ప్రతి 2 మినిట్స్కి అయితే మనకు స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఇలా కాయిన్స్ని అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం. డైలీ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో యాడ్కి సంబంధించిన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా మనకు టాస్క్ కంప్లీటెడ్ నౌ అని వస్తుంది. తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత సో మీకు డైలీ బోనస్ కింద 200 కాయిన్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇలా మీరు డైలీ చెక్ ఇన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్వే రివార్డ్స్ అనే ఉంది. సో ఇక్కడ మనకు చిన్న చిన్న సర్వేస్ అయితే ఇస్తారు. సో ఈ సర్వేస్ కంప్లీట్ చేసి కూడా మనం కాయిన్స్ని అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ జేమ్ ఆఫర్ వాళ్ళ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి కొన్ని అప్లికేషన్స్ అయితే ఇచ్చింటారనమాట. సో అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసి కూడా మనం కాయిన్స్ని అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆఫర్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సూపర్ ఆఫర్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది కంపల్సరీ మ్యాండేటరీ అయితే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఇందులో నుంచి ఒక ఆఫర్ని అయితే కంప్లీట్ చేసి మనం విత్డ్రా అయితే చేయగలం. సో ఇక్కడ మీకు నెల్సన్ మోర్ కానీ, జంగిల్ రమ్మీ, ACE23, M5, కంప్లీట్ రియల్ 11 సో ఇలా మనకు కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో యాప్స్ కూడా ఉన్నాయి. సో ఈ యాప్స్లో మనం రిజిస్టర్ అంటే ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే చాలు. తర్వాత ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ వెయిట్ చేయని చెప్తుంది యాప్లో. సో 30 సెకండ్స్ అలా వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జంగిల్ రమ్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, రిజిస్టర్, వెరిఫై. రిజిస్టర్ పైన క్లిక్ చేశారనుకోండి, సో రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అయితే అవుతుంది.
సో యాప్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు కానీ ఓపెన్ అయ్యేటప్పుడు కానీ సో టోటల్గా దీనికి సంబంధించిన టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు ఏ విండోని మాత్రం క్లోజ్ అయితే చేయకూడదు, అంటే వేరే ట్యాబ్స్ మాత్రం వేరే ఓపెన్ అయితే చేయకూడదు. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత యాప్లో సైన్ అప్ చేసి తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వెరిఫై పైన అయితే క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఆఫర్ టోటల్గా కంప్లీట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన కాయిన్స్ కూడా మీకు డైరెక్ట్గా మెయిన్ వ్యాలెట్కి అయితే యాడ్ అయితే అవుతాయి అనమాట. అండ్ థర్డ్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఇక్కడ మీకు ఇన్విటేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ప్రతి ఇన్విటేషన్కి మనకు 4 రూపీస్, అంటే టోటల్గా 7 రూపీస్ అయితే చెప్పాను. సో 4 రూపీస్ ఎప్పుడు వస్తాయి అండ్ మిగతా 3 రూపీస్ ఎప్పుడు వస్తాయని చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి షేర్ యువర్ లింక్ పైన అయితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ లింక్తో జాయిన్ అయితే చేపియండి. అంటే మీ లింక్తో మీ ఫ్రెండ్ ఎవరైనా జాయిన్ అయ్యి అండ్ మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేసి జాయిన్ అంటే సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు ఇన్స్టాంట్గా 400 కాయిన్స్ అయితే వస్తాయి. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో అతను ఒక ఆఫర్ కంప్లీట్ చేశారనుకోండి, సో మీకు ఎక్స్ట్రా 3 రూపీస్ ఏదైతే ఉందో సో ఆ 3 రూపీస్కి అయితే వచ్చేసాయి అనమాట. సో టోటల్గా పర్ రెఫర్కి మనకు 7 రూపీస్ అయితే వచ్చేసాయి. సో ఇన్స్టాంట్గా మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి మీ ఫ్రెండ్ మీకు 4 రూపీస్, అండ్ తర్వాత మీరు రెఫర్ చేసిన అతను ఒక ఆఫర్ కంప్లీట్ చేసి ఎక్స్ట్రా 300 కాయిన్స్ అంటే టోటల్గా 7 రూపీస్ అయితే వచ్చేసాయి. సో ఇందులో వచ్చేసి మనకు 100 కాయిన్స్ అంటే 1 రూపీ అన్నట్టు. సో పర్ రెఫర్కి మనకు 7 రూపీస్ అయితే వస్తాయి. సో క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటా సో ఇన్విటేషన్ ప్రాసెస్ గురించి. అండ్ నెక్స్ట్ రీడీమ్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ విత్డ్రాల్ పేజ్ అని ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మ్యాండేటరీ వచ్చేసి మనకు సూపర్ ఆఫర్, ఏదో ఒక ఆఫర్ కంప్లీట్ చేసినా మనకు విత్డ్రా అయితే అవుతుంది అనమాట. సో మీరు ఆఫర్ కంప్లీట్ చేయకుండా విత్డ్రా అయితే చేయలేరు కాబట్టి సో ఆఫర్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆఫర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీలో వచ్చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మీ దగ్గర 500 కాయిన్స్ ఉంటే మనం 4 రూపీస్ రిడీమ్ చేసుకోవచ్చు, అండ్ 1000 కాయిన్స్ ఉంటే 10 రూపీస్ రిడీమ్ చేసుకోవచ్చు, అండ్ 2200 కాయిన్స్ ఉంటే మనం ఫ్రీ ఫైర్లో 80 రూపీస్ సంబంధించిన డైమండ్స్ మనం టాప్అప్ చేసుకోవచ్చు ఫ్రీగా, అది కూడా కోడా షాప్ వెబ్సైట్ నుంచి. అండ్ 10,000 కాయిన్స్ ఉంటే మనకు ఫ్రీ ఫైర్లో ఎలైట్ పాస్ ప్లస్ 310 డైమండ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ 5000 కాయిన్స్ ఉంటే డీజే అలాక్ ప్లస్ 80 డైమండ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ 5000 పాయింట్స్ ఉంటే మనకు డైరెక్ట్గా పేటిఎంకి 50 రూపీస్ అయితే సెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 10,000 కాయిన్స్ ఉంటే 100 రూపీస్, అండ్ ఇక్కడ 30,000 కాయిన్స్ ఉంటే 300 రూపీస్ ఇలా మనకైతే ఇచ్చారు. సో మనకు ఇంకా అప్డేట్ అయితే వస్తున్నాయి, ఇందులో వచ్చేసి 100% పేమెంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు వన్స్ ఇక్కడ 500 రూపీస్ ఎంతైనా కానీ ఉండొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర 500 కాయిన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ ఇక్కడ రీడీమ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, సూపర్ ఆఫర్స్ కంప్లీట్ చేస్తేనే మనకు రీడీమ్ అయితే అవుతుందన్నమాట. సో ఆల్రెడీ నేను రీడీమ్ అయితే చేశాను. ఇక్కడ విత్డ్రా రికార్డ్స్లో అయితే వెళ్తున్నా, విత్డ్రా రికార్డ్స్ పైన రీడీమ్ హిస్టరీ పైన వెళ్తున్నా. రీడీమ్ హిస్టరీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. సో ఇంకా పెండింగ్లో అయితే ఉంది, 10,000 కాయిన్స్ అయితే రీడీమ్ చేశాను 10 రూపీస్కి. సో రీడీమ్ చేసిన అమౌంట్ వితిన్ 24 అవర్స్లో మీరు ఏదైతే పేటిఎం నెంబర్ ఇచ్చారో సో పేటిఎం నెంబర్కి అయితే పేటిఎం వ్యాలెట్కి అయితే మీకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, 100% పేమెంట్ అయితే వస్తుంది. సో దీని యొక్క రెఫర్ ట్రిక్ ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. సో దానికోసం మీకు ఐలాండ్ అప్లికేషన్ అయితే యూస్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐలాండ్ అప్లికేషన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక కొత్త ఈమెయిల్, కొత్త మొబైల్ నెంబర్ వచ్చేసి మీకు ఏదైనా ఇచ్చేయండి. సో ర్యాండమ్గా ఏదో ఒక 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఇచ్చేసినా సరిపోతుంది క్లోన్ చేసేటప్పుడు. సో 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. రెఫర్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా 4 రూపీస్ అయితే మీ మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకా మీరు క్లోన్ చేసిన దాంట్లో ఒక ఆఫర్ కంప్లీట్ చేసి ఎక్స్ట్రా 3 రూపీస్ కూడా మెయిన్ అకౌంట్లో అయితే వస్తాయి. సో ఇలా మీరు అన్లిమిటెడ్గా రెఫర్స్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో మినిమం రీడింగ్ జస్ట్ 4 రూపీస్ మాత్రమే అయితే ఉంది కాబట్టి అందరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. వచ్చేసి కాక్ ఫైట్ సంబంధించిన గేమ్ ఇది వచ్చేసి. సో ఒక వెబ్సైట్ ఇందులో కూడా వచ్చేసి. సో ఆల్రెడీ మీకు టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను, 100% పేమెంట్ అయితే వస్తుంది. సో సైన్ అప్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను, సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ పైన క్లిక్ చేస్తే సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక కోడ్ అయితే వస్తుంది. కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ద అకౌంట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజన్ అయితే అవుతున్నారు. సో అకౌంట్ అంటే మనకు యూజర్ నేమ్ అన్నట్టు, మీ యొక్క నేమ్ ఇచ్చేసినా కానీ సరిపోతుంది. సో తర్వాత ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ పాస్వర్డ్ ఈజ్ 4 డిజిట్. సో ఒక 4 డిజిట్ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే 4 డిజిట్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అది వచ్చేసి మనకు విత్డ్రా చేసేటప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో ఇది ఇంత
ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ అయితే వస్తున్నారు. సో ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్లే, ప్రమోషన్స్, ఏజెంట్, మై, అబౌట్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మైలో అయితే వచ్చేసి మీ యొక్క 100 రూపీస్ సంబంధించిన మనీ అయితే ఇక్కడ చూపిస్తుంది. మై బ్యాలెన్స్ దగ్గర 100 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ 100 రూపీస్తో మీరు గేమ్ ప్లే అయితే చేసుకోవచ్చు. సో ఒక ట్రిక్ అయితే చెప్తాను చూడండి. సో మీ యొక్క రెఫర్ లింక్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో రెఫర్ లింక్ ఎలా జనరేట్ చేసుకోవాలంటే సో ఇక్కడ ఏజెంట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఏజెంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఏజెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాపీ చేసి ఒక వయా బ్రౌజర్ కానీ అండ్ ఐలాండ్ అప్లికేషన్లో కానీ వేరే మొబైల్స్లో కానీ ఏదో ఒక సపరేట్ బ్రౌజర్లో మీరు ఈ లింక్ని కాపీ చేసి ఒక 2 or 3 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 అకౌంట్స్ అయితే క్రియేట్ చేశారు. సో అందులో కూడా మీకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో ఒక 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, మీ మెయిన్ అకౌంట్ అండ్ సెకండ్ అకౌంట్లో 100 అయితే ఉన్నాయి. సో దాన్ని మనం ఒకే అకౌంట్లో ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీకు ప్లే అనే ఆప్షన్ అయితే ఉంది. ప్లే పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్లే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ రెడ్, చూస్ బ్లూ అనే ఆప్షన్ అయితే ఉంది. మెయిన్ అకౌంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ చూస్ రెడ్ పైన అయితే క్లిక్ చేసి ఒక 100 రూపీస్ అయితే రెడ్ పైన ప్రెడిక్ట్ చేయండి అండ్ ఇంకో 100 రూపీస్ బ్లూ అయితే ప్రెడిక్ట్ అయితే చేయండి. ఒకే అకౌంట్లో మీరు 2 సార్లు మెరూన్ కానీ వలా కానీ ఒకే టైంలో మీరు ప్రెడిక్ట్ అయితే చేయకండి. ఒక అకౌంట్లో రెడ్ చేశారనుకోండి, ఇంకో అకౌంట్లో బ్లూ అయితే ప్రెడిక్ట్ చేయండి. సో టోటల్గా ఒకే అకౌంట్లో మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా టోటల్గా 3 or 4 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి మీ మెయిన్ అకౌంట్తోనే. సో 3 or 4 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒకే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఇలా గేమ్ ప్లే చేసి టోటల్గా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇందులో చూడ ఒక కండిషన్ కూడా అయితే ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఏంటంటే మనం విత్డ్రా చేయాలంటే టోటల్గా మనకు 500 రూపీస్ బెట్టింగ్ అయితే వేయాలి. ఆ 500 రూపీస్ బెట్టింగ్ అంటే మీరు ఇక్కడ 100 రూపీస్ ప్రెడిక్ట్ చేశారు కదా. సో ఆ 500 రూపీస్లో ఇది 100 రూపీస్ అంటే 400 రూపీస్ ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, అంటే మీరు బెట్టింగ్ అయితే చేయాలి. సో అలా మీరు 3 to 4 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. టోటల్గా ఒక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టోటల్గా మీకు 500 రూపీస్ బెట్టింగ్ అమౌంట్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇందులో వచ్చేసి మనకు మినిమం రీడీమ్ జస్ట్ 200 రూపీస్ మాత్రమే అయితే ఉంది. సో రిడీమ్ చేసుకోవడానికి ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ అయితే ఉంది. విత్డ్రాల్ పైన అయితే క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేస్తుంది కాబట్టి మీ యొక్క పేటీఎం మొబైల్ అంటే మీ యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, సో మీ యొక్క పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ అయితే బైండ్ చేసుకోండి. వన్స్ ఇక్కడ 200 రూపీస్ రాగానే ఒక 500 రూపీస్ బెట్టింగ్ టోటల్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ 200 రూపీస్ కానీ ఎక్కువ అయితే ఉంటుంది మీ దగ్గర. సో టోటల్ అమౌంట్ విత్డ్రా పైన క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేసి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసిన అమౌంట్ వితిన్ 24 అవర్స్లో మీరు ఏదైతే బ్యాంక్ ఇచ్చారో దానికైతే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఏదైతే ఇప్పుడు ట్రిక్ అయితే చెప్పానో, సో ఇది గేమ్ ప్లే చేసేటప్పుడు ఒక దాంట్లో రెడ్ ఇంకో దాంట్లో బ్లూ అయితే చెప్పాను కదా. సో అది చేసేటప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ మాత్రం ముందు బైండ్ చేసి పెట్టుకోకండి. సో టోటల్గా అమౌంట్ ఒక అకౌంట్లో వచ్చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే బైండ్ అయితే చేయండి. ఎందుకంటే మనకు ఒక అకౌంట్లో బైండ్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఇంకో అకౌంట్లో బైండ్ చేయడానికి అయితే రాదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్గా మీ అకౌంట్లో ఒకే అకౌంట్లో టోటల్ అమౌంట్ వచ్చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ బైండ్ చేసి తర్వాత విత్డ్రా అయితే చేసుకోండి. సో పర్ రెఫర్కి మనకు 20 రూపీస్ అయితే ఇస్తున్నారు ఇందులో కూడా. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన తర్వాత మీ లింక్తో జాయిన్ అయ్యి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చాలు, మీకు 20 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా మీ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతాయన్నమాట. సో దాన్ని మనం గేమ్ ప్లే చేసి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2 యాప్స్. సో ట్రై చేయండి, 100% పేమెంట్ అయితే వస్తాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.